విద్యార్థుల అభ్యున్నతి, సమాజ పురోగతికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుల తీరు ప్రశంసనీయమైందని కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా కడప కలెక్టరేట్ సభా భవనంలో ఈరోజు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తొలుత సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తు తరాలను సమున్నతంగా తీర్చిదిద్దే గురువులను మించిన వారు ఎవరూ లేరన్నారు. తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు ఉంటుందని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చాటి చెప్పారని అన్నారు. ఆయన గురువుగా విద్యాభివృద్ధికి చేసిన సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనం ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి ప్రధానమైన కారణం గురువులు, టీచర్స్. అది మనందరం కూడా ఏకీభవించాలి. అది ఇందాక రామ్ గోపాల్ గారు చెప్పిన అందరూ ఎవరు ఏ స్థాయికి వెళ్ళినా సరే ఆ స్థాయిలో మనం ఈ స్థాయికి ఎలా వచ్చాము అన్నది ఒక్కసారి వెనక్కి చూసుకుంటే మనకు ప్రస్ఫుటంగా కనిపించేది మన టీచర్స్ అన్నమాట. సో నా జీవితంలో కూడా నేను ఈ స్థాయికి ఈ విధంగా రాగలిగానంటే దానికి 100%, 100% టీచర్సే కారణం. అది నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకునేటప్పుడు 8th క్లాస్ ఉండేటప్పుడు ఒక కలెక్టర్ గారు నాగిరెడ్డి గారు, మా విజయనగరం జిల్లా నాగిరెడ్డి గారు వచ్చారు. అప్పుడు మన స్కూల్ యానివర్సిటీకి కొన్ని కాంపిటీషన్స్ పెట్టేటప్పుడు అందులో ఎస్ఏ రైటింగ్ నాకు అప్పుడు సెకండ్ వచ్చినప్పుడు కలెక్టర్ గారి చేతుల మీదుగా తీసుకునేటప్పుడు ఫస్ట్ టైం నేను కలెక్టర్ గారిని చూసిన తర్వాత నేను ముందు వెళ్ళి మా సోషల్ టీచర్ని, బయాలజీ టీచర్స్ ఎవరెవరైతే మనకి కాస్త దగ్గరగా ఉంటారో, అన్ని షేర్ చేసుకోవడానికి ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐఏఎస్ అవ్వాలంటే ఏం చేయాలని అంటే ఐఏఎస్ అవ్వాలంటే జనరల్ నాలెడ్జ్ బాగా ఉండాలి, మంచి అన్ని విషయాల మీద అవగాహన ఉండాలని చెప్పి నాకు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి విజయ్ కుమార్ గారు, మా సోషల్ టీచర్. ఎప్పుడైతే ఆయన చెప్పారు, మేబీ ఆయన మాట మీద నాకు గురి ఉందో లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉందో తెలియదు, కానీ అప్పటి నుంచి నేను న్యూస్ పేపర్ చదవటం, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అంటే అందులో ఏమైనా జనరల్ నాలెడ్జ్ వస్తే ఒక దగ్గర రాసుకోవటం. అప్పట్లోనే గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్ సంబంధించి ఈనాడులో ఒక ఆర్టికల్స్ వచ్చేవన్నమాట ఆబ్జెక్టివ్ టైప్లో. అవన్నీ కలెక్ట్ చేసుకొని ఐ థింక్ వాసిరెడ్డి అమర్నాథ్ రెడ్డి అనుకున్నాను ఆయన రాసేవారు ఎక్కువ ఆర్టికల్స్. సో అవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని చేయటం వల్ల ఏంటంటే ఒక 10th క్లాస్ ఒక 3 years లోపే సుమారు ఒక 15,000 జనరల్ బిట్స్ నేను గ్యాదర్ చేసుకోగలిగాను అన్నమాట. అంత ఐడియా అంటే ఇలా మనకు ఒక జనరల్ నాలెడ్జ్ మీద, జనరల్ స్టడీస్ మీద అవగాహన ఉండాలి అని ఆ బేస్ వేసింది మాత్రం నేను చదువుకున్న స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్. నాకు వేసిన గురువు గారు అనమాట ఆయన. సో నేను ఈరోజు ఐఏఎస్ నేను మళ్ళీ ఆ గోల్ కంటిన్యూ చేయగలిగానంటే, మధ్య ఇంజనీరింగ్ చేశాను, తర్వాత సివిల్ సర్వీస్ ఎంచుకున్నాను. ఆ గోల్ నేను ఎంచుకోగలిగానంటే ఆ రోజు కరెక్ట్గా గారు స్కూల్కి రావడం, దాని గురించి నాకు మా గురువు గారు చెప్పడం, అదే నా నేపథ్యంగా మీ అందరి ముందు ఈరోజు టీచర్స్ డే ముందు నేను చెప్తున్నాను. ఇక తర్వాత తెలుగు టీచర్స్ అంటే నాకు చాలా ఇష్టం. మా రామకృష్ణ సార్ అండ్ రామకృష్ణ సార్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే నేను సివిల్ సర్వీసెస్ ఎంచుకున్న సబ్జెక్ట్ తెలుగు లిటరేచర్ అంటే జాగ్రఫీ. సో బీటెక్ మెకానికల్ చేశాను ఎన్ఐటీలో. ఎన్ఐటీ సూరత్లో చేసిన తర్వాత ఒక 30 సబ్జెక్ట్స్ రాయొచ్చు సివిల్ సర్వీసెస్. మనకు చాలా మంది తెలియదు, అది ప్రిపేర్ అయిన వాళ్ళకి తెలుసుకుంటుంది. సో జాగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఆంథ్రోపాలజీ దేనితోటైనా మనం సివిల్ సర్వీసెస్ అనేది రాయొచ్చు అనమాట. సో అందరూ మన టాప్లో ఉంటారు. నాకు ఆ తెలుగు లిటరేచర్తో రాయించన్న అది చూడగానే చిన్నప్పటి నుంచి మనకు తెలుగు అంటే ఇంట్రెస్ట్ ఉంది, చాలా మంచి బేస్ అనేది ఏర్పాటు చేసుకున్నాం కదా అని చెప్పి తెలుగు లిటరేచర్ అన్న ఆప్షన్లు ఎంచుకోవడానికి కారణం మా రామకృష్ణ సార్ అండ్ 6th, 7th నేను చదువుకున్న బాబు రమేష్ గారు. వారికి కూడా నేను సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇంటర్మీడియట్లో టీచర్స్, లెక్చరర్స్ కూడా కొనసాగుతున్నాయి, ఇంజనీరింగ్ వాళ్ళతో కూడా కొనసాగుతున్నాయి. ఇందులో మీకు నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో నాకు ఒక క్వశ్చన్ అడిగారు, అంటే అన్నది ఆయనకు గుర్తుందా లేదా. సో ఇంజనీరింగ్లో నీకు ఎవరైతే ఎడ్యుకేషన్ చెప్పారో వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకున్నావా లేదా అన్నది ఆయన టెస్ట్ చేశారనమాట. తెలుసుకోవాల్సింది ఏంటంటే కొంత ప్రిపరేషన్ అన్నది ఉండాలి. ఇప్పుడు మనం మిస్ అవుతుంది ఏంటంటే ఒకటి మన చేతిలో ఉండాలి, దానికి సంబంధించింది ఒక మెటీరియల్